నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కోవిడ్ బ్లాక్ ఫంగస్ కు ఆయుష్ వైద్యం, మధుమేహ ఔషధంతో తీవ్రస్థాయి కోవిడ్ కు చికిత్స, యువతకు శాపం హ్యాపీ హైపోక్సియా, కోవిడ్ టీకాలు కొన్ని సందేహాలు, ఇంకా హెల్త్ టిప్. కోవిడ్ బ్లాక్ ఫంగస్ చికిత్సలో మనలో చాలా మంది ప్రధానంగా అల్లోపతి వైద్యంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే ఇదే సమయంలో ప్రత్యామ్నాయ వైద్యంలోనూ కోవిడ్ బ్లాక్ ఫంగస్లను సమర్థంగా ఎదుర్కొనే చికిత్సలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మహమ్మారి వ్యాధులను నయం చేయడానికి అవసరమైన చికిత్సా విధానాలను ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్ బ్లాక్ ఫంగస్లకు ఆయుష్ వైద్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తి బాగున్నంతవరకే మనకు ఆరోగ్యం. వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లితే మన ఒంట్లో జబ్బుల తాకిడి పెరుగుతుంది. కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో మన ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండేలా చూసుకోవడం మనకు చాలా అవసరం. ఇవాళ మనలో చాలామంది వ్యాధి నిరోధకతను పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. అల్లం, మిరియాలు, తులసి తదితర దినుసులతో కషాయాలను కాచుకొని నిత్యం తాగడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. అలాగే విటమిన్ సి, విటమిన్ డి3, జింక్ తదితర సప్లిమెంట్లను వాడుతున్నారు. ఇవన్నీ వ్యాధి నిరోధకతకు ఊతమిచ్చేవే. అయితే మన ఒంట్లో వ్యాధి నిరోధకతను బలంగా ఉంచుకునేందుకు, కరోనా ఇన్ఫెక్షన్ను జయించడానికి, బ్లాక్ ఫంగస్ నుంచి బయటపడేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కొన్ని ప్రత్యేక పరిష్కారాల్ని సూచిస్తోంది. కోవిడ్ వ్యాధి చికిత్స లోపల ఆయుష్ 64 సెంట్రల్ గవర్నమెంట్ భారత ప్రభుత్వం చేత ధృవీకరింపబడినటువంటి మాత్ర ఆయుష్ 64, అట్లాగే కబాసూర్ కుడనీర్ అనేటువంటి క్వాదచూర్ణం. మన ప్రపంచానికి భారతదేశం అందించినటువంటి అమూల్యమైనటువంటి సంపద ఆయుర్వేదం. ఆయుర్వేదం లోపల గత కొన్ని డికేడ్స్గా ఆయుష్ 64 అనేటువంటి మాత్రలని యాంటీ మలేరియల్ ప్రాపర్టీస్ ఉన్నట్టుగా నిర్ధారింపబడినటువంటి మాత్ర ఇది. సెంట్రల్ గవర్నమెంట్లోని ఆయుష్ యొక్క సంస్థ కింద ఉండేటువంటి CSIR అయితేనేమి, CCRAS అయితేనేమి, ICMR లాంటి ఆధునిక సంస్థలన్నింటి చేత ధృవీకరింపబడి ప్లాసిబో కంట్రోల్డ్ మల్టీ సెంటర్డ్ డబుల్ బ్లైండ్ స్టడీస్ చేయబడి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత కూడా శబాష్ అనిపించుకున్నటువంటి ఒకానొక రీసెర్చ్ వర్కే ఈ ఆయుష్ 64 మాత్రలివి. ఈ మాత్రలు మలేరియా వ్యాధి నుండి ఇప్పుడు మల్టీ సెంటర్ స్టడీస్ 3 ఇన్స్టిట్యూషన్స్ లోపల డిఫరెంట్గా ప్లాసిబో కంట్రోల్డ్ స్టడీస్ చేయడం జరిగింది. ఈ ప్లాసిబో కంట్రోల్డ్ స్టడీస్లో కొన్ని వేల మందికి ప్రజలకు చేస్తే దాని యొక్క ఫలితాలు చాలా ద్విగుణీకృతంగా ఉన్నాయి. కోవిడ్ మైల్డ్ మోడరేట్ స్టేజెస్లో ఉండేటువంటి రోగులకి ఈ ఔషధాన్ని 14 రోజుల పాటు రోజు 2 మాత్రలు ఉదయం రాత్రి ఇవ్వడం ద్వారా మైల్డ్ అండ్ మోడరేట్ సిమ్టమ్స్ను పూర్తిగా కంట్రోల్ చేయగలము అనేటువంటిది CSIR, ICMR సంస్థల చేత ధృవీకరింపబడిన ఔషధం ఇది. కరోనా బాధితులకు ఆయుష్ వైద్యం కబాసుర కుడినీర్, శంషమని వటి, అశ్వగంధ వంటి కొన్ని ప్రత్యేక ఔషధాల్ని సూచిస్తోంది. కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా మధ్యస్థంగా ఉన్న రోగులకు ఆయుష్ 64 బాగా ఉపయోగపడుతుంది. ఈ మాత్రను 15 రోజుల పాటు ఉదయం 1, రాత్రి 1 చొప్పున వాడాలి. అలాగే కబాసుర కుడినీర్, ఇందులో 13 రకాల మూలికలుంటాయి. ఇది పొడి రూపంలో ఉంటుంది. 1 స్పూన్ పొడి వేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు పోసి 50 మిల్లీలీటర్లు అయ్యే వరకు బాగా కాచి కషాయం మాదిరిగా చేసుకుని ఉదయం 1 సగం, రాత్రికి మరో సగం తాగాలి. ఇలా 15 రోజుల పాటు తాగాలి. కరోనా లక్షణాన్ని తగ్గించడానికి శంషమని వటి కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో గూడోచి అనేది ప్రధాన ఔషధంగా ఉంటుంది. దీన్ని 500 మిల్లీగ్రాములు ఉదయం, రాత్రి ఒక్కొక్కటి చొప్పున 21 రోజుల పాటు వేసుకోవాలి. అలాగే అశ్వగంధ 500 మిల్లీగ్రాముల మాత్రను ఉదయం, సాయంత్రం 1 చొప్పున 15 నుంచి 20 రోజుల పాటు వాడాలి. ఈ మందులన్నీ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులకు బలం చేకూరుస్తాయి.
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఎండార్స్ కాబడ్డేటువంటి ఈ ఔషధం లోపల దాదాపు 5 వనమూలికలు, కుబేరాక్ష గింజలైతేనేమి, కటుకి, కిరాతతిక్త, నేలవేము లాంటి 5 ముఖ్యమైనటువంటి ఔషధాలను ఒక ప్రామాణిక క్రమపద్ధతి లోపల తయారు చేసి దానిలో 36కు పైన ఆల్కలాయిడల్ ఎక్స్ట్రాక్షన్స్ను ధృవీకరింపజేసి వాటికి యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉన్నట్టుగా, వైరోస్టాటిక్ ప్రాపర్టీస్ ఉన్నట్టుగా, ఇమ్యూనిటీని బూస్ట్ చేయగలిగినటువంటి ప్రాపర్టీస్ ఉన్నట్టుగా, శరీరం లోపల అగ్నిని ప్రదీప్తింపగలిగేటువంటి ప్రాపర్టీస్ ఉన్నట్టుగా, శరీరం లోపల డెబిలిటీని తగ్గించగలిగేటువంటి ప్రాపర్టీస్ ఉన్నట్టుగా, శరీరంలో నిస్సత్తువను తగ్గించగలిగేటువంటి ప్రాపర్టీస్ ఉన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత నిర్ధారింపబడిన ప్రమాణాలకు అనుగుణంగా రూపొందింపబడినటువంటి ఈ ఔషధం 14 రోజుల పాటు ఉదయం 2 రాత్రి 2 తీసుకోవడం మర్చిపోవద్దు. ఈ సమయంలో ఎందుకంటే ఇది కోవిడ్ మైల్డ్ అండ్ మోడరేట్ సిమ్టమ్స్కే కాకుండా మనం 5 డేస్ కనుక తీసుకుంటే అది ఖచ్చితంగా ప్రివెంటివ్గా కూడా పనిచేస్తుందనడం లోపల ఎట్లాంటి సందేహం లేదు. ఇది భారత ప్రభుత్వం చేత ధృవీకరింపబడినటువంటిది. దీనిలో ఉండేటువంటి ఫైటో ఆల్కలాయిడ్స్ అనేటువంటి కాన్స్టిట్యూయెంట్స్ ఇవి కబాసూర కుడనీరు అనేటువంటి సిద్ధ ఔషధానికి సిమిలర్గా ఉన్నట్టు, కబాసూర కుడనీరు అనేటువంటిది కూడా ఇది ప్రముఖమైనటువంటి సిద్ధ ఔషధం. కఫ జ్వరాలలో సిద్ధ వైద్యులు ప్రామాణికంగా వాడేటువంటిది. దీనిలో ఈ ఇంగ్రీడియంట్స్తో పాటుగా వాళ్ళు శొంఠి, గుడిచి, పిప్పళ్ళు, అల్లము, నేలవేము లాంటి ఔషధాలు ఇంకా మరికొన్ని చేర్చి ద్విగుణీకృతం చేశారు. కబాసూర కుడనీరు యొక్క కషాయాన్ని మార్నింగ్ 10 to 20 ml పెద్దవాళ్ళైతే, రాత్రి 10 to 20 ml ఫర్ అడల్ట్స్ డోసేజ్ ఫర్ 5 days తీసుకుంటూ ఆయుష్ 64 మాత్రల్ని 14 రోజులు వాడడం ద్వారా ఇది ఒక రకంగా హర్బల్ వ్యాక్సిన్, హర్బల్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఏజెంట్స్ ఇవి శరీరానికి అందుతాయి. ఇది అయితే దీనిలో వచ్చేటువంటి ఏంటంటే వీక్నెస్ను తగ్గించి, బలహీనతను తగ్గించి, ఆకలిని పెంచి తొందరగా రికవర్ అయ్యేవారు. కోవిడ్కు ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నిర్దేశించిందో ఆ ప్రమాణాలకు ఆయా సంబంధించినటువంటి ఎమర్జెన్సీలో ఆయా మందులు వాడుతూ ఆయుష్ 64, కబాసూర కుడనీర్ లాంటి ఔషధాలని భారత ప్రభుత్వము నిర్ధారించింది కాబట్టి ఇవి తీసుకోవడం ద్వారా తొందరగా వాళ్ళ వర్క్స్కు వెళ్ళిపోవడం, తర్వాత అపెటైట్ నార్మల్గా రావడం, పోస్ట్ కోవిడ్కు సంబంధించినటువంటి స్కిన్ చేంజెస్ అయితేనేమి, డెబిలిటీ అయితేనేమి, హెయిర్ ఫాలింగ్ అయితేనేమి, శరీరం లోపల హైపర్ పిగ్మెంటేషన్, కొంతమందికి హైపర్ నలుపు రంగులోకి మారడం అయితేనేమి, ఇవన్నింటినీ కూడా తగ్గించడము లేదా నివారించడం జరిగింది. మైల్డ్ మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కబాసూర కుడనీర్ ఆయుష్ 64 మాత్రల్ని నిర్భయంగా, నిర్ద్వందంగా తీసుకోవచ్చని మనవి చేస్తున్నాను. ప్రస్తుతం మనల్ని భయపెడుతోన్న బ్లాక్ ఫంగస్ కూడా ఆయుర్వేదంలో చక్కటి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ సోకి తగ్గినవారు, ముఖ్యంగా మధుమేహులు శంషమనివటి, నిషామలకివటి, సుదర్శన ఘనవటి, ఆయుష్ 64 ఔషధాలను 21 రోజుల పాటు వాడుకోవడం మేలు. ఈ ఔషధాలు బ్లాక్ ఫంగస్ను చాలా వరకు నివారిస్తాయి. ఇక కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత ఒంట్లో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు రోజువారీ ఆహారం, వ్యాయామం, అలవాట్ల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి వాడే మెట్ఫార్మిన్ అనే ఔషధానికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్లమేషన్ను తగ్గించే సామర్థ్యం ఉందని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తేల్చారు. కోవిడ్ ఉధృతం కావటానికి, కరోనా మహమ్మారితో మరణముప్పు పెరగటానికి ఈ ఇన్ఫ్లమేషన్ ప్రధాన కారణమవుతోంది. మెట్ఫార్మిన్ ఔషధం కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అంతిమంగా ఇన్సులిన్కు మన శరీరం స్పందించే తీరును మెరుగుపరిచి మధుమేహ బాధితులకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఔషధానికి ఇన్ఫ్లమేషన్ను నియంత్రించే లక్షణాలు ఉన్నాయని వెల్లడైంది. తాజాగా ఈ ప్రక్రియ తీరుతెన్నులను వెలుగులోకి తెచ్చారు. ఇందుకోసం అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ARDS అనే ప్రాణాంతక సమస్య కలిగిన ఎలుకలపై పరిశోధనలు సాగించారు.
ఈ రుగ్మత వల్ల ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, కీలక అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవటం జరుగుతుంది. బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల ఇది తలెత్తుతూ ఉంటుంది. కోవిడ్తో ఆసుపత్రి పాలైన వారిలో మరణాలకు ఇదే ప్రధాన కారణమవుతోంది. మెట్ఫార్మిన్ వల్ల ఎలుకల్లో ARDSకు అడ్డుకట్టబడిందని గుర్తించారు. అలాగే ఆ రుగ్మతకు సంబంధించిన లక్షణాలు కూడా తగ్గాయని పరిశోధకులు వివరిస్తున్నారు. IL-1 బీటా ఉత్పత్తి ఇన్ఫ్లెమాజోమ్లను కూడా అడ్డుకుంది. IL-1 బీటా ఎక్కువైతే అది సైటోకైన్ తుఫానుకు దారితీస్తుంది. అలాంటి పరిస్థితుల్లో శరీరం స్వీయ కణాలపైనే దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో మెట్ఫార్మిన్కు ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్లమేషన్ను తగ్గించే గుణం ఉందని తేలడం ఆశావాహ పరిణామమని పరిశోధకులు పేర్కొంటున్నారు. కరోనా రెండో దశ యువతను ఎక్కువగా బలి తీసుకుంటోంది. స్వల్ప లక్షణాలే ఉండి అప్పటి వరకు చూడటానికి ఆరోగ్యంగా చలాకీగా ఉన్నవారు సైతం ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది మరణానికి కారణం హ్యాపీ హైపోక్సియా. వైద్య పరిభాషలో సైలెంట్ హైపోక్సియాగా పిలిచే ఈ లక్షణం నిజంగానే ఒక సైలెంట్ కిల్లర్. హ్యాపీ హైపోక్సియా గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం కరోనా సోకిన కొందరిలో ఆక్సిజన్ శాతం పడిపోయినా శ్వాసలో ఎలాంటి ఇబ్బందులు ఉండటం లేదు. వీరిలో కొందరు కొంత అలసటకు గురయ్యే పనిచేసినా సరే అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. దీన్నే వైద్య పరిభాషలో హ్యాపీ హైపోక్సియా అంటున్నారు. హ్యాపీ హైపోక్సియాకు 2 ప్రధాన కారణాలున్నాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. వైరస్ కలిగించే ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ వల్ల ఊపిరితిత్తుల నుంచి రక్తం సరఫరా చేసే సన్నటి రక్తనాళాల్లోనూ గడ్డలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ఊపిరితిత్తులు దెబ్బతినడం, రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడడంతో ఆక్సిజన్ శోషించుకునే గుణం తగ్గుతోంది. ఇక రెండో కారణం, రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు దాన్ని గాలి నుంచి ఎక్కువగా గ్రహించేందుకు మనిషి అసంకల్పితంగానే ఎక్కువసార్లు ఊపిరి తీసుకుంటాడు. ఆ క్రమంలో రక్తంలో ఉండే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా బయటకు వెళ్ళిపోతుంది. సాధారణంగా రక్తంలో కార్బన్ డయాక్సైడ్ 40 మిల్లీమోల్స్ ఉండాలి. మనిషి మెదడులో శ్వాసకోశ వ్యవస్థను నియంత్రించే భాగాన్ని స్టిమ్యులేట్ చేసేది కార్బన్ డయాక్సైడే. అది ఉండాల్సిన దానికంటే తగ్గిపోవడం వల్ల మనిషి మెదడులో స్టిమ్యులేషన్ జరగక రక్తంలో ఆక్సిజన్ శాతం బాగా తగ్గిపోతోంది. కరోనా మొదటి దశలో హ్యాపీ హైపోక్సియా లక్షణం ఉన్నవారు ఆక్సిజన్ శాతం 98 ఉన్నప్పుడు ఎలా ఉండేవారో 90కి పడిపోయినప్పుడు అలాగే ఉండేవారు. ఇప్పుడు 80 నుండి 85% కంటే పడిపోయినా సాధారణంగానే ఉంటున్నారు. వారిలో వ్యాధి లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు. దీంతో హఠాత్తుగా నష్టం జరుగుతోంది. టాయిలెట్కు వెళ్లినా, వేగంగా మెట్లు ఎక్కడం, బరువులు ఎత్తడం, బైక్ మీద వెళ్లడం, ఇలా కాస్త ఒత్తిడి, ఆయాసం కలిగించే పనులు చేస్తే ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. కాబట్టి కరోనా లక్షణాలుంటే ఎప్పటికప్పుడు పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ శాతం పరీక్షించుకోవాలి. 94% కంటే తగ్గితే జాగ్రత్త పడాలి. టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆయాసంగా అనిపించడం, పెదవులు నీలం రంగులోకి మారడం, చల్లటి వాతావరణంలోనూ చెమటలు పట్టడం వంటివన్నీ హ్యాపీ హైపోక్సియా లక్షణాలే. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తుందనే నానుడి మనకు బాగా తెలిసిందే. కరోనా టీకాల విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. టీకాలపై ఇవాళ అద్దం పద్దం లేని అపోహలు ప్రచారంలోకి వస్తున్నాయి. కరోనా టీకా తీసుకున్నా ఫలితం ఉండదని, రక్షణ లభించదనే భావనలో కొంతమంది ఉంటున్నారు. టీకాల మూలంగా దుష్ఫలితాలు ఉంటాయని, జ్వరం, ఒళ్ళు నొప్పుల బెడద ఉంటుందని భావిస్తున్నారు. నిజానికి ఇవన్నీ ఒట్టి నమ్మకాలే అంటారు నిపుణులు. కరోనా టీకాలపై సామాన్య జనంలో ఉన్న సందేహాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు యాంటీబాడీలు తయారవుతాయి? ఈ వ్యాక్సిన్ అన్నది బేసిక్గా 2 డోసెస్ ఉంటుంది. అది కోవిషీల్డ్ కానివ్వండి, కోవాక్సిన్ కానివ్వండి, ఇప్పుడు అవైలబుల్గా ఉన్న స్పుట్నిక్ వి కానివ్వండి, 2 డోసెస్ మనం తీసుకుంటున్నాం. మనకి యాంటీబాడీస్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే ఎప్పుడైతే సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ 2 to 4 weeks ఆఫ్టర్ సెకండ్ డోస్ మనకి ఎఫెక్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? గర్భంలో ఉన్నప్పుడు అయితే ప్రెగ్నెంట్ మదర్స్ వ్యాక్సిన్ తీసుకోకూడదు, కానీ లాక్టేటింగ్ మదర్స్ తీసుకోవచ్చు అన్నది రీసెంట్గా గైడ్లైన్స్ అనేది మనకు సవరించారు. ప్రస్తుతానికి అయితే ఎవరెవరు తీసుకోవచ్చు అంటే 18+ ఇండివిజువల్స్ తీసుకోవచ్చు అండ్ లాక్టేటింగ్ మదర్స్ తీసుకోవచ్చు.
అండ్ అదర్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, క్రానిక్ కండిషన్స్ కానీ, అదర్ ఏదైనా మెడికేషన్ ఉంటే తీసుకోకూడదా అనుకుంటే అట్లా ఏం లేదు. ఏ మెడికేషన్ వాడినా తీసుకోవచ్చు. ప్రెగ్నెంట్ మదర్స్ తీసుకోకూడదు అండ్ చిల్డ్రన్ తీసుకోకూడదు ప్రస్తుతానికి. ఇంకా చిల్డ్రన్లో తీసుకోవచ్చు అన్నదానికి ట్రయల్స్ అయితే నడుస్తున్నాయి. ఒక డోస్ కోవిషీల్డ్, మరో డోస్ కోవాక్సిన్ తీసుకోవచ్చా? ఫస్ట్ డోస్ ఏ వ్యాక్సిన్ అయితే తీసుకుంటామో సెకండ్ డోస్ కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫస్ట్ కోవాక్సిన్ తీసుకుంటే సెకండ్ కూడా కోవాక్సిన్ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ కోవిషీల్డ్ తీసుకుంటే సెకండ్ డోస్ కూడా కోవిషీల్డే తీసుకోవాలి. ఎందుకు అంటే మనం మామూలుగా సెకండ్ డోస్ ఇచ్చేదే ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత మన బాడీలో ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, బ్రాడెన్ చేయడానికి మనం సెకండ్ డోస్ అనేది ఇస్తాము. సో ఫస్ట్ డోస్ కాన్స్టిట్యూయెంట్ వేరు ఉండి సెకండ్ డోస్ కాన్స్టిట్యూయెంట్ వేరు ఉంటే ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఎఫెక్టివ్గా పెరగదు. మొదటి డోస్ తర్వాత రెండో డోస్ ఆలస్యమైతే ఏం జరుగుతుంది? ఇండియాలో ప్రస్తుతానికి 3 వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. కోవాక్సిన్, కోవిషీల్డ్ అండ్ స్పుట్నిక్ వి. సో వీటికి డోసెస్ ఎంత ఇంటర్వెల్స్లో తీసుకోవచ్చు? కోవాక్సిన్ అనేది ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి 4 to 6 weeks గ్యాప్ తీసుకోవచ్చు. అదే కోవిషీల్డ్ అయితే 12 to 16 weeks గ్యాప్ తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్ అన్నది ఫస్ట్ డోస్ తర్వాత 12 to 16 weeks తర్వాత తీసుకోవచ్చు. అదే స్పుట్నిక్ అన్నది 21st day తర్వాత తీసుకోవచ్చు. లేదు మీకు వీలు అవ్వట్లేదు, ఆ ఇంటర్వెల్స్లో ఇంకొంచెం లేట్ అవుతుంది అంటే మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఎప్పుడు వీలు అవుతుందో అది తీసుకుంటే ఆ వ్యాక్సిన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేయడానికి మీకు దోహదపడుతుంది. వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న తర్వాత బూస్టర్ డోస్ కూడా అవసరం అవుతుందా? బూస్టర్ వ్యాక్సిన్స్ అన్నీ కొన్నిట్లో ఉంటున్నాయి. ఇప్పుడు టీడాప్ అని, హెపటైటిస్ ఏ అని ఇటువంటి కండిషన్స్లో మనం బూస్టర్ వ్యాక్సిన్స్ ఇవ్వడం అన్నది చూస్తున్నాం. కానీ బూస్టర్ వ్యాక్సిన్స్ ఇవ్వాలి అంటే మనకి క్లినికల్ ట్రయల్స్ అన్నది పెద్ద రేంజ్లో జరగాలి. లైక్ ల్యాక్స్ ఆఫ్ పాపులేషన్లో మనకి చూసి అవసరమైతేనే మనం బూస్టర్ డోసెస్ ఇస్తాము. ప్రస్తుతానికి WHO కానివ్వండి, CDC కానివ్వండి, ఈవెన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి బూస్టర్ డోస్ అవసరం అన్నది ఎక్కడ చెప్పట్లేదు. ప్రస్తుతానికి ఈ 2 డోసెస్ అన్నది సరిపోతుంది. సోషల్ డిస్టాన్సింగ్ కానీ, కవరింగ్ యువర్ ఫేస్ విత్ ఫేస్ మాస్క్ కానీ, రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ కానీ, హ్యాండ్స్ ఫేస్కి టచ్ చేయకపోవడం కానీ, ఇటువంటి ఏవైతే మీరు ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నారో అవి రెగ్యులర్గా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నప్పటికీ కరోనా ఎందుకు వస్తోంది? వ్యాక్సిన్స్ అన్నవి ఎఫికసీ 100% ఎఫికసీ అన్నది లేదు. మీరు చూసుకున్నట్టయితే కోవాక్సిన్ అయితే 80, కోవిషీల్డ్ అయితే 70, స్పుట్నిక్ అయితే 90% వరకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఆపుతుంది. లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా సీరియస్నెస్ అవ్వకుండా ఉండడానికి, హాస్పిటలైజేషన్ ఏదో ఛాన్స్ తక్కువ అవ్వడానికి, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యే ఛాన్సెస్, ఇవన్నీ అంటే సీరియస్ డిసీజ్ రాకుండా ఉండడానికి చూస్తుంది అన్నమాట. సో 100% ఎఫికసీ కాదు కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బేస్డ్ ఆన్ దేర్ ఎఫికసీ. ఇంకోటి ఏంటి అంటే వ్యాక్సిన్ తీసుకుంటాం కానీ అది ఎలా పనిచేస్తుంది అన్నది బాడీ బట్టి ఉంటుంది, ఆ శరీరం బట్టి ఉంటుంది. కొంతమంది ఆ వ్యాక్సిన్కి మంచిగా యాంటీబాడీస్ అన్నీ ఫామ్ అవుతాయి, కొంతమందికి యాంటీబాడీస్ మంచిగా ఫామ్ అవ్వవు. ఎవరిలో చూసుకుంటే మన HIV ఉన్నా, క్రానిక్ స్టెరాయిడ్ యూస్ ఉన్న వాళ్ళలో కానీ, డయాబెటీస్ లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానీ, ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ వాళ్ళు ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ వాడతారు, స్టెరాయిడ్స్ వాడతారు, అటువంటి పేషెంట్స్లో చూసుకున్నా, క్యాన్సర్ పేషెంట్స్లో చూసుకున్నా వీళ్ళలో ఇమ్యూనిటీ అన్నదే తక్కువ ఉంటుంది. సో మనం వ్యాక్సిన్ ఇచ్చినా కూడా ఎంతవరకు ఇమ్యూన్ రెస్పాన్స్ జనరేట్ అవుతుంది అన్నది మనకు తెలీదు. సో వాళ్ళల్లో కూడా వ్యాక్సిన్ ఇచ్చాం కదా అని ఖచ్చితంగా రాదు అని చెప్పడానికి ఉండదు. హాస్పిటలైజేషన్స్, సీరియస్నెస్ ఆఫ్ ద కండిషన్ తగ్గిస్తుంది అండ్ రాకుండా ఉండడానికి కూడా చాలా వరకు మనకి దోహదపడుతుంది. కొత్త వేరియంట్లపైన ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్లు ప్రభావం చూపిస్తాయా? ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే 4 రకాల వేరియంట్స్ ఉన్నాయి. UK వేరియంట్ అని, సౌత్ ఆఫ్రికన్ అని, బ్రెజిలియన్ అని, ఇప్పుడు కొత్తగా ఇండియన్ వేరియంట్ కూడా వచ్చింది. మనకి చూసుకునేటైతే కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ అన్ని వేరియంట్స్లోనే పనిచేస్తుంది అని చెప్తున్నారు. అండ్ స్పుట్నిక్ అయితే మోస్ట్లీ UK వేరియంట్ మీద మంచిగా పనిచేస్తుంది అండ్ సౌత్ ఆఫ్రికన్ అండ్ బ్రెజిలియన్ వేరియంట్స్ మీద కూడా పనిచేస్తుంది కానీ అంత ఎఫెక్టివ్గా కాదు అన్నట్టు చెప్తున్నారు. సో న్యూ వేరియంట్స్ మీద కూడా పనిచేస్తుంది, ఎందుకంటే వ్యాక్సిన్ అన్నది మనం చూసుకున్నట్టయితే హోల్ వైరస్ ఇస్తున్నాం. కోవాక్సిన్లో చూసుకుంటే ఇన్యాక్టివేటెడ్ వైరస్ ఇస్తాము. సో ఇన్యాక్టివేటెడ్ వైరస్ ఇచ్చినప్పుడు అవి మ్యూటెంట్ అయినా కొన్ని ప్రోటీన్స్, కొన్ని మాలిక్యూల్స్ మ్యూటేట్ అవుతాయి. సో రెస్ట్ ఆఫ్ ద బాడీ అన్నది సేమ్ ఉంటుంది. సో మనకి యాంటీబాడీస్ రకరకాల పార్ట్స్ ఆఫ్ ద వైరస్ మీద ఫామ్ అవుతాయి. సో ఈ పార్ట్ మ్యూటెంట్ అయినా అదర్ పార్ట్ ఆఫ్ ద వైరస్కి మనకి యాంటీబాడీస్ ఉంటాయి. సో
అవి మ్యూటేషన్స్ జరిగినా కూడా మనకి ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్స్ అయితే మాత్రం అన్ని వేరియంట్స్ మీద పనిచేస్తున్నాయి. అది ఒక స్టడీలో కూడా మనకి తెలిసింది. కరోనా టీకాలపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు చాలా వరకు అవాస్తవాలే. కోవిడ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైరస్ నుంచి రక్షణ కోసం మనందరం తప్పనిసరిగా టీకాలను తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. దగ్గు విడవకుండా వేధిస్తున్నప్పుడు అల్లం ముక్కకు కొద్దిగా తేనెను కలిపి తరచూ చప్పరిస్తూ ఉండండి. దగ్గు త్వరగా తగ్గుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్